నమస్తే, నేను మీ సతీష్. ఈ మధ్యకాలం ఓ డైలాగ్ చాలా బాగా ఫేమస్ అయింది. ఆ డైలాగ్ పేరుతోటి సినిమా కూడా వచ్చింది ఒకటి. ఒకళ్ళనొకళ్ళు ఏదైనా వెటకారంగా ఏదన్నా అనుకోవాలనుకున్నా కూడా అదే మాటని ఈ మధ్యకాలం చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. చాలా ప్రాచుర్యం చెందుతున్నటువంటి, అంటే చాలా ఫేమస్ అయినటువంటి డైలాగ్ అది. అదేమిటి అంటే, సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. మనం చూసాం కదా, హీరో శివాజీ అలాగే లయ, వాళ్ళిద్దరి కూడా ఆ సినిమా వచ్చింది ఆ డైలాగ్ పేరుతోటి. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అని చెప్పి వాళ్ళిద్దరూ జంటగా నటించారు ఆ సినిమాలో. అయితే ఇలాంటి పదాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వీళ్ళని చూసిన తర్వాత ఇవన్నీ కూడా పుట్టుకొస్తున్నాయా అన్నటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే, బా, ఏం శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, లేదంటే కనుక వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే, బా, సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారుగా అని చెప్పేసి వాళ్ళ మీద చెలోక్తులు అలా విసురుతూ ఉన్నారు. అంత ఇదిగా వెటకారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే నిన్న మొన్న కాదు, అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అన్న తీరులోనే వ్యవహరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గతంలో మనం ఏం చేసామన్నది మర్చిపోయినట్లున్నారు. 5 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన అరాచకాలు, 2019 నుంచి 2024 వరకు వాళ్ళు చేసిన అరాచకాలు ఏమిటో మర్చిపోయినట్లున్నారు. ఈ రోజున వచ్చి మాత్రం ఇందాక చెప్పినట్టు ఆ శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన నిన్నొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం. ఎంత శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నాడో, మరి దానికి ఈ ఫోటోకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి కూడా అప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం. ఈయన గుర్తుపెట్టుకోండి, శ్రీహరి, పూడి శ్రీహరి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో సిపిఆర్ఓగా పనిచేశాడు. అంతకుముందు జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి బంట్రోతు. ఈయనని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి పాప ఆవేదన చెందుతూ శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి విందాం. ఒక్కటి మనకు స్పష్టంగా చెప్తున్నాం, జర్నలిస్టులను కూడా జైల్లో పెట్టచ్చు, జర్నలిస్టులను కూడా పట్టుకొచ్చి స్టేషన్ లో బంధించవచ్చు. ఒక తీవ్రవాదిని దేశద్రోహిని పెట్టినట్టు ఎవరిని కలవలేకుండా హింసలు పెట్టి, చిత్ర హింసలు పెట్టి పెట్టచ్చు అని ఒక ప్రాక్టీస్ ని ప్రారంభం చేశారు. ఎవరు ఈ ప్రాక్టీస్? ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రేపు ఇదే పరిస్థితి వస్తే తట్టుకోగలరా? అవసరమా? ఈ సాంప్రదాయం కొనసాగిద్దామా? తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది దీని ప్రభావం. ఆ పెయిన్ ఎట్లుంటుందో, నొప్పి ఎట్లుంటుందో అప్పుడు తెలుస్తాం. ఇది జర్నలిస్టులను కూడా అరెస్టు చేస్తున్నారు. వాళ్ళను ఒక తీవ్రవాదుల కింద అరెస్టులు చేసి ఎవరిని కలవనీయకుండా చేస్తున్నారు. ఇది రేపు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఛానళ్లలో, పత్రికల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులకు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిద్దామా అని చెప్పేసని పాపం ఏదో హెచ్చరికలాగా, అప్పుడే తెలుస్తుంది దీని ప్రభావం, ఇలాంటి ఒక కొత్త ప్రాక్టీస్కి తెరదీశారు అని చెప్పేసని ఇవన్నీ శుద్ధపూస మాటల్లాగా లేవా? ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఇదిగో ఈ పూడి శ్రీహరి అనేటువంటి వ్యక్తి గురించి. ఇందాక చెప్పినట్లుగా సాక్షి ఉద్యోగిగా పనిచేశాడు, జర్నలిస్ట్ అని చెప్పి ఇతనికి ఈ రోజున ట్యాగ్ ఇస్తున్నాడు. కాకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే, చదువుకోలేదు కదా, దద్దమ్మ కదా. ఒకసారి ఒక సిపిఆర్ఓగా ఉద్యోగం నిర్వహించిన తర్వాత ఆయన బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళని జర్నలిస్టులు అనరు. జర్నలిస్టులకి కూడా కొన్ని నియమాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. అవి దాటిన తర్వాత, అంటే వాళ్లకు ఉండేటువంటి పరిధులు ఏవైతే ఉంటాయో, ఆ జర్నలిజంగా లేదంటే ఒక జర్నలిస్టుగా పిలిపించుకోవాలి అంటే దానికి ఆ పరిమితులకు లోబడి ఉండాలి. లేదు, ఆ జర్నలిజం నుంచి బయటకి వచ్చి వేరే ఈ ఒక రాజకీయ పార్టీలోనో, లేదంటే ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పనులు చేసిన తర్వాత వాళ్ళనిక జర్నలిస్టులు అనరు. పాప ఆ విషయం తెలియదు అనుకుంటా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. చదువుకుని ఉంటే తెలిసేది, అవి తెలియదు కదా. అందుకని ఈయన సిపిఆర్ఓగా పనిచేశాడు. ఇక బయటకు వచ్చేసిన తర్వాత అతను జర్నలిస్ట్ కాదు, అతను ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదో పదవి కూడా ఇచ్చారు ఆయనకి. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఆ రాజకీయ పార్టీలో చేరిపోయిన తర్వాత వాళ్ళని జర్నలిస్టులు అన్నారు. ఈ విషయం తెలుసుకోవాలి ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇంకొకటి ఏమిటి, జర్నలిస్టులని కూడా అరెస్టు చేసే కొత్త ప్రాక్టీస్కి తెరదీశారు అంట.
ఎవరు తీసింది తెర? నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అని మీరు చేశారు. మీరు తెర తీసినటువంటి ప్రాక్టీస్ ఇది. దాని కొనసాగింపని కూడా నేను అనట్లా. ఆ రోజున ఒక సీనియర్ జర్నలిస్ట్ వృద్ధుడు, 70 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధుడు, ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సీఎంఓలో కార్యదర్శిగా, సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, ఆయన భార్య గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఆవిడ దగ్గర బంగారం పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో వీటిలో చక్కర్లు కొడతా ఉంటే ఆ పోస్టుని ఫార్వర్డ్ చేశారు అంకబాబు గారు. అందుకని చెప్పి రాత్రికి రాత్రి ధనుంజయ రెడ్డి ఆదేశాలతోటి సిఐడి పోలీసులు వచ్చి, ఆయన వృద్ధుడు, ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆ మందు బిళ్ళలు కూడా వేసుకోనీయకుండా, ఆయన్ని బట్టలు మార్చుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా, లుంగి మీద ఉంటే, బనియంతో ఉంటే ఆయన్ని బలవంతంగా బండెక్కిచ్చి తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా? మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరిస్తే మ్యాజిస్ట్రేటు మొట్టికాయలేస్తే అప్పుడు ఆయన్ని వదిలేసినటువంటి మాట వాస్తవం కాదా? జర్నలిస్టులని అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తూ కొత్త ప్రాక్టీస్కి తెరదీశారా? ఎవరు తెరదీసింది? మీరు కాదా? అంకబాబు గారి విషయంలో. ఆ తర్వాత నలందా కిషోర్ అనేటువంటి మరొక జర్నలిస్టు, ఆయన్ని అరెస్టు చేసి, ఏది మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో పోస్ట్ చేశాడని, ఒక వార్త రాశాడని ఆయన్ని కూడా తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేసి కరోనా అంటించి మరీ చంపేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? మీరు కాదా ఆ రోజున అధికారంలో ఉంది? మర్చిపోయారా? ఆ రోజున ఒళ్ళు తెగబలిసిపోయి వ్యవహరించింది మీరు కాదా? ఈ రోజున జర్నలిస్టులుగా మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఈ వ్యక్తిని అరెస్ట్ చేయగానే మీకు పొడుచుకొచ్చిందే. ఆ రోజున జర్నలిస్టులని నిష్పక్షపాతంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఒక వార్త రూపంలో రాసినందుకో, ఒక వార్త రూపంలో ప్రసారం చేసినందుకో మీరు చేసిన అరాచకాలు. నలందా కిషోర్ని కరోనా అంటించి మరీ చంపించేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏబిఎన్, ఈనాడు పత్రికలకు సంబంధించి, ఛానళ్ళకు సంబంధించినటువంటి రిపోర్టర్ల మీద ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఏ రకంగా వాళ్ళని మీరు హింసలు పెట్టారు? తిరుమల కొండపైన మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాల్ని ప్రశ్నిస్తూ ఒక వార్త రాసినందుకు అక్కడున్న జర్నలిస్టులని మీ కడప గూండాలతోటి కిడ్నాప్ చేయించి కొట్టించినటువంటి అంశాలు మర్చిపోయారా? జర్నలిస్టుల పైన దాడులు చేసింది, దాష్టికాలకి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ఈ రోజున కాదు. కేవలం ఇవే కాదు, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒక రంగనాయకమ్మ గారు, ఆవిడెవరు? ఆవిడేదో వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి, ఏదో సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్ట్ని ఆవిడ ఫార్వర్డ్ చేసింది అని చెప్పేసి ఆవిడ్ని ఎంతలా హింస పెట్టారు. ఆవిడ వ్యాపారాలు కూడా సాగనీయకుండా, ఆవిడ హోటల్, ఆవిడ జీవనోపాధి పొందుతున్నటువంటి ఆ హోటల్ని కూడా బలవంతంగా లాక్కున్నారు కదా. మీరు చేసిన ఆకృత్యాలని ఈ రోజున కొత్త ప్రాక్టీస్కి తెరదీశారు, జర్నలిస్టులను హింసిస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అరే, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనని తన డిబేట్ల ద్వారా రోజు ఎండగడుతున్నారని చెప్పేసని ఏబిఎన్ వెంకటకృష్ణ గారి పైన, ఆయన పైన కేసులు పెట్టలేదా? ఆయన్ని వేధించాలని చూడలేదా? టీవీ5 మూర్తి గారు, టీవీ5 యాజమాన్యమైనటువంటి బిఆర్ నాయుడు గారు, చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన దేశద్రోహం కేసులు పెట్టారు కదా. టీవీ5 మూర్తి గారిని సిఐడి కార్యాలయానికి పిలిపించుకుని ఏ రకంగా ఆయన్ని హింసించారు మీరు? ఆయన్ని మనోవేదనకు గురి చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఏ రకంగా మీరు జర్నలిజం పైన, జర్నలిస్టుల పైన దాడులు చేశారో మర్చిపోయారా? ఈ రోజున వచ్చి మొసలు కన్నీరు కారుస్తూ ఉన్నారు అయ్యేది ఈ పూడి శ్రీహరి అనేటువంటి వ్యక్తి కోసం. నిజంగా జర్నలిజం చేసినటువంటి వ్యక్తులుగా, ఆ జర్నలిజం విలువలు పాటించేటువంటి వ్యక్తి అయితే ఏం చేశాడని చెప్పి తను అరెస్ట్ చేశారు? 2019కి ముందర చంద్రబాబు నాయుడు గారి పైన నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఏ రకంగా ఆయన చేతిలో కత్తి పెట్టి నెత్తురు బొట్లు ఓడుతున్నట్లుగా ఆ ఫోటోలు పెట్టారు. అప్పుడే కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఉంటే సరిపోయేది. ఆ రోజున అరెస్ట్ చేయనందుకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థుల పైన ఎలాంటి అశ్లీలమైనటువంటి కథనాలు రాయాలి, వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలు ఎలా చేయాలి, వాళ్ళని ఎంత అసభ్యకరంగా చిత్రీకరించాలి అని చెప్పి జర్నలిస్ట్గా చెప్పుకునేటువంటి అర్హత ఉందా? ఇతను ఒక వెధవ కిందే
లెక్క కడతారు ఎవరైనా కానీ. ఎందుకంటే జర్నలిజం చేసిన వాడు, ఆ జర్నలిజం విలువలు పాటించేటువంటి వాడు చేసేటువంటి పనులు కాదు ఇతను చేసింది. అశుద్ధం తింటారే అలాంటి పనులు చేశాడు. అరే, రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే రాజకీయంగా విమర్శ చేయొచ్చు. ఆ విమర్శకి నువ్వు ఒక జర్నలిస్టు అయితే నిజంగా ఓకే, వాళ్ళకి ఏదైనా సహకారం అందిస్తే ఆ విమర్శ కూడా విమర్శనాత్మకంగా సద్విమర్శగా ఉండేటట్లు ఏవైనా నువ్వు స్క్రిప్ట్లు రాసిస్తే రాసివు. అంతేగాని రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లో మహిళలు వాళ్ళతోటి వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి పైన, లోకేష్ గారి సతీమణి పైన, పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితాల మీద, ఈ రోజున హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ఉన్నటువంటి అనేక మంది మహిళల పైన, ఇలాంటి వాళ్ళందరిపైన ఎంత జుగుప్సాకరమైనటువంటి పోస్టులు రాశాడు ఈ వ్యక్తి. రాసి అవన్నీ పోస్టులు పెట్టించాడు. ఈ రోజున కేవలం ఏదో వైసీపీ అఫీషియల్లో వచ్చినటువంటి ఒక్క పోస్టు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టాడు అని చెప్పి ఆ ఒక్క పోస్ట్ విషయంలో అరెస్ట్ చేసేటప్పటికే మీరు గగ్గోలు పెడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన తర్వాత జరిగే విచారణలో వీడు చేసిన ఆకృత్యాలు అన్నీ బయటకు వస్తాయి. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఏం తొందర లేదు. ఇది చెప్తారు కదా, తొందరపడకు సుందరవదన అని చెప్పి. ముందుంది అసలు ముసళ్ళ పండగ. ఆ ముసళ్ళ పండగ కూడా చూద్దురు. కానీ ఈ రోజున ఇదేం కొత్త ప్రాక్టీస్ కాదు. జర్నలిస్టుని అరెస్ట్ చేసి తీవ్రవాదిలాగా, ఉగ్రవాదిలాగా వాళ్ళని కలవనీయకుండా, అంటే అరెస్ట్ అయ్యి పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని నేను పుడింగాన్ని నేను వెళ్ళి కలుస్తా, మీరు పోలీస్ స్టేషన్ నుంచి పక్కకు పోండి అంటే మిమ్మల్ని పంపించేస్తారా? ప్రజలే మిమ్మల్ని చీగొట్టి ఇళ్లకు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు శరం లేకుండా రోడ్లెక్కి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అంటే మీ దిగజారుడుతనం ఏమిటో అక్కడే అర్థమైపోతా ఉంది. ఈ రోజున వచ్చి మళ్ళీ ఇలాంటి వాళ్ళకి వంత పాడుతూ, వాళ్ళని వెనకేసుకొస్తూ, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు, అక్రమ అరెస్టులు చేశారు అని చెప్పేసి మీరు గగ్గోలు పెడుతుంటే మిమ్మల్ని చూసి మీరు మీ బతుకులు ఎందుకు అని చెప్పి ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నటువంటి పరిస్థితులు. ఒక్కసారి గతంలో మనం ఏం చేశాం, ఈ రోజున ఇది కొత్త ప్రాక్టీస్ కాదు. ఏది, పూడి శ్రీహరి లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం కొత్త ప్రాక్టీసు. దీన్ని కొనసాగిద్దామా, తట్టుకోగలరా అంటే అసలు ఈ అరెస్ట్ తర్వాత ఇతన్ని విచారించే క్రమంలో ఏ అంశాలు బయటకు వస్తాయి, అవన్నీ బయటకు వస్తే మీ బూతు బాగోతాలన్నీ కూడా ఏం బయటపడతాయి, ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు మీరు తట్టుకోగలరా, ఇవన్నీ కూడా నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చెప్పేసని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.